Hi, my dear students. Today, our class is some important useful terms concerning UV spectroscopy. UV spectroscopy అంటే అల్ట్రావైలెట్ స్పెక్ట్రోస్కోపీలో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అనేవి ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇవి 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ అడుగుతూ ఉంటాడు. దీంట్లో ఫస్ట్ది క్రోమోఫోర్. క్రోమో అంటే ఇక్కడ మనకి క్రోమో అంటే ఏమంటే కలర్ అని అర్థం. కలర్. క్రోమో అంటే కలర్ అని అర్థం. ఇక్కడ అల్ట్రావైలెట్ స్పెక్ట్రోస్కోపీని ఎక్కడ యూజ్ చేస్తాము, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాంట్లో అల్ట్రావైలెట్ స్పెక్ట్రోస్కోపీని యూజ్ చేసినప్పుడు ఎక్కడ ఏ విధంగా ఏ సబ్స్టెన్స్ మీద యూజ్ చేస్తాము, అక్కడ ఎక్కడ ఏ సబ్స్టెన్స్ అల్ట్రావైలెట్ రేస్ ని అబ్జర్వ్ చేసుకుని మనకి ఎలక్ట్రాన్స్ అనేవి గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైట్ స్టేట్ కి వెళ్తున్నాయి అన్న వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది క్రోమోఫోర్. క్రోమో అంటే కలర్ అని అర్థం. ఇక్కడ క్రోమోఫోర్ అంటే చూడండి, ద కలర్డ్ సబ్స్టెన్స్ షోస్ దేర్ కలర్ టు ప్రజెన్స్ ఆఫ్ వన్ ఆర్ మోర్ అన్సాచురేటెడ్ గ్రూప్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎలక్ట్రానిక్ అబ్జార్ప్షన్. అంటే ఒక కలర్ సబ్స్టెన్స్ అనేది తీసుకున్నట్లయితే ఆ సబ్స్టెన్స్ కి ఆ కలర్ అనేది, ఒక సబ్స్టెన్స్ తీసుకుంటే దానికి కలర్ అనేది ఏ విధంగా వస్తుందంటే ఆ సబ్స్టెన్స్ లో ఉన్నటువంటి ఒకటి కానీ లేదా వన్ ఆర్ మోర్ అన్సాచురేటెడ్ గ్రూప్స్. అన్సాచురేటెడ్ గ్రూప్స్ అంటే మనకి ఎగ్జాంపుల్ గా కార్బన్ కి మధ్య డబుల్ బాండ్ ఉన్నటువంటి కాంపౌండ్స్ కానీ, లేదా త్రిబుల్ బాండ్ ఉన్నటువంటి కాంపౌండ్స్ కానీ, లేదా కార్బన్ కి నైట్రోజన్ కి ఉన్నటువంటి త్రిబుల్ బాండ్స్ కానీ ఇది తీసుకున్నట్లయితే ఈ విధంగా అన్సాచురేషన్ అనేది ఉంది. ఇంట్లో అన్సాచురేషన్ అంటే మనకి డబుల్ బాండ్ ఉన్నటువంటి గ్రూప్స్, త్రిబుల్ బాండ్ ఉన్నటువంటి గ్రూప్స్ అన్సాచురేటెడ్ గ్రూప్స్ అని చెప్తాం. ఇటువంటి గ్రూప్స్ కానీ ఏదైనా సబ్స్టెన్స్ లో ఉన్నట్లయితే ఆ గ్రూప్స్ ఒకటి ఉండొచ్చు లేదా ఒకటి కన్నా ఎక్కువ ఉండొచ్చు. అటువంటి గ్రూప్స్ ఏం చేస్తాయంటే రెస్పాన్సిబుల్ ఫర్ ఎలక్ట్రానిక్ అబ్జార్ప్షన్. అది ఆ గ్రూప్ అనేది ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రానిక్ అబ్జార్ప్షన్ అనేది జరిగే విధంగా చేస్తుంది. దట్ మీన్స్ ద గ్రూప్స్ విచ్ అబ్జార్బ్స్ యూవీ రేడియేషన్ ఆర్ కాల్డ్ క్రోమోఫోర్. దాని అర్థం ఏంటంటే ఏ గ్రూప్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ సి డబుల్ బాండ్ సి గ్రూప్, సి త్రిబుల్ బాండ్ సి గ్రూప్, సి త్రిబుల్ బాండ్ ఎన్ గ్రూప్ ఇవి ఉన్నాయనుకోండి, ఇవి యూవీ రేడియేషన్ అబ్జార్బ్ చేసుకుని కలర్ అనేది చూపించినట్లయితే ఆ కలర్ చూపించడానికి దీంట్లో ఉన్నటువంటి గ్రూప్స్ కాస్త ఎలక్ట్రానిక్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైట్ స్టేట్ కి వెళ్తున్నాయి. గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైట్ స్టేట్ కి ఎలక్ట్రాన్స్ అనేవి జంప్ అవుతూ వెళ్తాయి. ఇలా జంప్ అవడానికి మెయిన్ గా కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ గ్రూప్ అయితే, ఏ సబ్స్టెన్స్ అయితే ఉంటుందో ఆ సబ్స్టెన్స్ లో ఇటువంటి అన్సాచురేటెడ్ గ్రూప్స్ అనేవి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సి డబుల్ బాండ్ సి అనేది ఉంది, ఈ గ్రూప్స్ ఉండాలి. ఈ గ్రూప్ ఉన్నటువంటి సబ్స్టెన్స్ కాస్త యూవీ లైట్ ని అబ్జార్బ్ చేసుకున్నట్లయితే, యూవీ లైట్ అబ్జార్బ్ చేసుకున్నటువంటి లైట్ కాస్త ఏమవుతుందంటే దీంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కాస్త గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైట్ స్టేట్ కి వెళ్తుంది. అప్పుడు ఇది ఏం చూపిస్తుంది అంటే కలర్ అనేది చూపిస్తుంది. కలర్ ఆ విధంగా ఒక సబ్స్టెన్స్ యొక్క కలర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే దాంట్లో ఉన్నటువంటి ఈ అన్సాచురేటెడ్ గ్రూప్స్ మీద బేస్ చేసుకుని ఉంది. ఈ అన్సాచురేటెడ్ గ్రూప్స్ తో మనకి ఈ గ్రూప్స్ ని ఏమంటారంటే క్రోమోఫోర్ అని చెప్తాం. ఇట్లనే క్రోమోఫోర్. ఇవి అన్సాచురేటెడ్ గ్రూప్స్ ఏమంటారంటే క్రోమోఫోర్ అని. ఈ అన్సాచురేటెడ్ గ్రూప్స్ ఉన్నటువంటి క్రోమోఫోర్ ఉన్నటువంటి సబ్స్టెన్స్ అనేది, ఈ సబ్స్టెన్స్ తీసుకున్నట్లయితే అంటే అన్సాచురేటెడ్ గ్రూప్స్ ఉన్నాయి, దీన్ని అన్సాచురేటెడ్ గ్రూప్ ఏమంటున్నాం, క్రోమోఫోర్ అని అంటున్నాం. ఈ క్రోమోఫోర్ ఉన్నటువంటి ఈ సబ్స్టెన్స్ మొత్తాన్ని ఏమంటారంటే క్రోమోజన్. క్రోమోజన్ అంటే కలర్డ్ సబ్స్టెన్స్ అని అర్థం. ఈ క్రోమోజన్ లో ఏముంటుంది, క్రోమోఫోర్ అనేది ఉంటుంది.
అది ఒకటి గానీ లేదా అంతకన్నా ఎక్కువ గానీ ఉండొచ్చు ఒక సబ్స్టెన్స్ లో. దాని వల్లనే ఆ సబ్స్టెన్స్ కి కలర్ అనేది వస్తుంది. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ యూవి లైట్ ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైట్ స్టేట్ కి వెళ్ళడం వల్ల కలర్ అనేది వస్తుంది. ఓకేనా? దీంట్లో మనకి క్రోమోఫోర్ కి సంబంధించి టైప్స్ అనేవి ఉన్నాయి. ఆ టైప్స్ చూసుకున్నట్లయితే టైప్స్ ఆఫ్ క్రోమోఫోర్. ఇక్కడ దీంట్లో 2 టైప్స్ ఆఫ్ క్రోమోఫోర్స్ ఉన్నాయి. 2 టైప్స్ క్రోమోఫోర్ 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ది ఇండిపెండెంట్ క్రోమోఫోర్, రెండోది ఏంటంటే డిపెండెంట్ క్రోమోఫోర్. ఇక్కడ ఇండిపెండెంట్ అంటే దేని మీద కూడా డిపెండ్ అయి ఉండదు. ఆ క్రోమోఫోర్ ఏమంటారంటే ఇండిపెండెంట్ క్రోమోఫోర్ అంటారు. రెండోది ఏంటంటే డిపెండెంట్ క్రోమోఫోర్ అని చెప్తాం. నెక్స్ట్ ఉంటుంది అది. ఫస్ట్ది ఇండిపెండెంట్ క్రోమోఫోర్ అని అంటాం. ఇండిపెండెంట్ క్రోమోఫోర్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి. వెన్ ఏ సింగిల్ క్రోమోఫోర్, ఇక్కడ చూడండి, a single chromophore sufficient to impart color to the compound is called independent chromophore. అంటే ఒక సబ్స్టెన్స్ అనేది తీసుకున్నట్లయితే, ఒక పదార్థం తీసుకున్నట్లయితే ఈ సబ్స్టెన్స్ కాస్త కలర్ అనేది రావాలి అంటే దీంట్లో సింగిల్ క్రోమోఫోర్ మాత్రమే ఉంటుంది. సింగిల్ అంటే ఒకటే, సింగిల్ క్రోమోఫోర్. ఆ సింగిల్ క్రోమోఫోర్స్ ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ క్రోమోఫోర్ అయినటువంటి ఏజో గ్రూప్స్ కానీ, అంటే N డబల్ బాండ్ N కానీ ఏజో గ్రూప్స్ అని చెప్తాం. ఏజో గ్రూప్ N డబల్ బాండ్ N, లేదా నైట్రస్ గ్రూప్స్ కానీ, అంటే N డబల్ బాండ్ O గ్రూప్స్ కానీ నైట్రస్ గ్రూప్స్ అని చెప్తాం. నైట్రస్ గ్రూప్స్. ఇటువంటి గ్రూప్స్ అనేవి సబ్స్టెన్స్ లో ఉన్నట్లయితే ఇవి కూడా క్రోమోఫోర్లే. ఇక్కడ ఏ విధంగా అయితే చెప్పామో అన్సాచురేటెడ్ గ్రూప్స్, ఇక్కడ కూడా అన్సాచురేటెడ్ అని ఉంది. కాకపోతే ఇక్కడ నైట్రోజన్ కి సంబంధించినటువంటి గ్రూప్స్ గురించి చెప్పాము. ఈ గ్రూప్స్ అనేవి ఏదో ఒకటి ఈ సబ్స్టెన్స్ లో ఉన్నట్లయితే సింగిల్ క్రోమోఫోర్ అని చెప్తాము. దాన్ని ఆ సింగిల్ క్రోమోఫోర్ వల్లనే దీనికి ఏమొస్తుందంటే కలర్ అనేది వస్తుంది. అంటే సింగిల్ క్రోమోఫోర్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉన్నటువంటి క్రోమోఫోర్స్ ఏమంటారంటే ఇండిపెండెంట్ క్రోమోఫోర్ అని చెప్తాం. ఇండిపెండెంట్ క్రోమోఫోర్ వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎజో గ్రూపు, నైట్రస్ గ్రూపు అని చెప్తాం. ఇది ఇండిపెండెంట్ క్రోమోఫోర్. ఇది నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ చూడండి, డిపెండెంట్ క్రోమోఫోర్. అంటే ఇక్కడ ఖచ్చితంగా డిపెండ్ అవుతుంది క్రోమోఫోర్ మీద. అంటే అది ఏ విధంగా డిపెండ్ అవుతుందో ఒకసారి చూడండి. వెన్ more than one chromophore is required to produce color in the chromogen. అంటే క్రోమోజెన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే క్రోమోఫోర్ తో ఉంటుందో ఆ సబ్స్టెన్స్ ని ఏమంటారంటే క్రోమోజెన్ అంటాం. క్రోమోజెన్ అంటే దీంట్లో ఆల్రెడీ క్రోమోఫోర్ అనేది ఒక గ్రూప్ అనేది ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ డిపెండెంట్ క్రోమోఫోర్ కాబట్టి దీనికి ఎగ్జాంపుల్స్ కి ఏం చెప్పుకోవచ్చు అంటే మీకు ఇచ్చినవే చెప్తున్నాము. C డబల్ బాండ్ O గ్రూప్ కానీ, లేదా C డబల్ బాండ్ C గ్రూప్స్ కానీ, ఇవి ఆల్కీను లేకపోతే ఆల్డిహైడ్ కి సంబంధించినటువంటి కీటో గ్రూప్స్ కానీ తీసుకున్నట్లయితే ఇది కీటో గ్రూపు, ఇది ఆల్కీన్ గ్రూపు. ఇవి కూడా డబుల్ బాండ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి అన్సాచురేషన్ అనే చెప్తాము. అన్సాచురేషన్ అంటే డబుల్ బాండ్స్, సింగిల్ బాండ్స్, లేదా కంటిన్యూస్ కాంజుగేషన్ లో ఉండొచ్చు, లేదా ట్రిపుల్ బాండ్స్ కూడా కంటిన్యూస్ కాంజుగేషన్ లో ఉండొచ్చు. అటువంటి వాటిని ఏమంటారంటే అన్సాచురేటెడ్ గ్రూప్స్ అని చెప్తాం. ఈ అన్సాచురేటెడ్ గ్రూప్ ఫర్ ఎగ్జాంపుల్ C డబుల్ బాండ్ ఉన్నట్లయితే ఈ క్రోమోఫోర్ అని చెప్తాం. ఈ గ్రూప్ ని, ఈ క్రోమోఫోర్ ఉన్నటువంటి సబ్స్టెన్స్ ని క్రోమోజెన్ అని చెప్తున్నాం. ఈ క్రోమోజెన్ కాస్త కలర్ అనేది రావాలంటే మనకి మోర్ దాన్ వన్ క్రోమోఫోర్, అంటే ఇక్కడ ఒకటే తీసుకున్నాం కానీ కలర్ అనేది ఇక రావాలి అంటే, బ్రైట్ గా రావాలి అంటే సబ్స్టెన్స్ కి
కొన్ని సబ్స్టెన్స్ లో మోర్ దాన్ 1 క్రోమోఫోర్ మాత్రమే ఉన్నప్పుడు, అంటే ఒకటి కన్నా ఎక్కువ క్రోమోఫోర్స్ ఉంటే, ఇప్పుడు ఒకటే ఇస్తాను కాకపోతే అంతకన్నా ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఉన్నప్పుడు ఇక ఈ సబ్స్టెన్స్ కలర్ అనేది వచ్చినట్లయితే దాన్నే ఏమంటారంటే డిపెండెంట్ క్రోమోఫోర్ అని చెప్తారు. డిపెండెంట్ అంటే డిపెండ్ అవుతుంది దేని మీద? క్రోమోఫోర్ మీద, అంటే ఇటువంటి గ్రూప్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఒకటి కాదు ఒకటి కన్నా ఎక్కువ క్రోమోఫోర్స్ దీంట్లో ఉంటే అప్పుడు దానికి కలర్ అనేది వస్తే దాన్ని ఏమంటారంటే డిపెండెంట్ క్రోమోఫోర్స్ అని చెప్పి. ఇంకా ఎగ్జాంపుల్స్ అని తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఉన్నటువంటి కీటో గ్రూప్స్ ఉన్నటువంటి వాటికి ఎగ్జాంపుల్ గా తీసుకోండి. CH3 సి డబుల్ బాండ్ ఓ CH3 అన్న S2 అని చెప్తాం. అదేవిధంగా ఈ దీంట్లో ఒకే ఒక సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ అంటే కీటో గ్రూప్ అనేది ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే డైఎస్టైల్ కీటోన్, డైఎస్టైల్ కీటోన్ అని అన్న ఇక్కడ రెండు ఎస్టైల్ గ్రూప్స్ ఉన్నటువంటి కాంపౌండ్స్ కలిసింది. దీంట్లో రెండు కీటో గ్రూప్స్ అనేవి ఉన్నాయి కాబట్టి డైఎస్టైల్ కీటోన్ అని. అదేవిధంగా ట్రైఎస్టైల్ కీటోన్, ట్రైఎస్టైల్ అంటే మూడు అని, ట్రై అంటే మూడు, దీంట్లో మూడు ఎస్టైల్ గ్రూప్స్ కలిసి కాంపౌండ్ అనేది ఫామ్ అయింది కాబట్టి ట్రైఎస్టైల్ కీటోన్ అని చెప్తాం. దీంట్లో మనకి ఒకే ఒక క్రోమోఫోర్ అనేది ఉంది, దీంట్లో రెండు ఉన్నాయి, దీంట్లో మూడు ఉన్నాయి క్రోమోఫోర్స్. వీటి యొక్క కలర్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ డిపెండెంట్ క్రోమోఫోర్ గురించి చెప్తున్నాం కాబట్టి ఒకటి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే, మోర్ దాన్ 1 ఉన్నప్పుడు మాత్రమే కలర్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి దీనికి ఖచ్చితంగా కలర్ అనేది ఉండదు. ఒకటి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే కలర్ అనేది ఉంటది కాబట్టి ఇది కలర్లెస్ ఎస్టోన్ కాంపౌండ్ అనేది ఏంటంటే కలర్లెస్. అదేవిధంగా ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కలర్ అనేది వస్తుంది. దీనికి ఏ కలర్ ఉంటుంది అంటే జనరల్ గా ఎల్లో కలర్ అనేది వస్తుంది డైఎస్టైల్ కీటోన్కి. అదేవిధంగా ట్రైఎస్టైల్ కీటోన్ తీసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ అనేది దీనికి ఉంటుంది, ఆరెంజ్ కలర్. దీంట్లో 3 ఎస్టైల్ గ్రూప్స్ లేదా 3 కీటోన్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మోర్ దాన్ 1 క్రోమోఫోర్స్ అనేవి ఉన్నప్పుడు మాత్రమే కలర్ అనేది వచ్చింది. ఒకటి ఉంటే ఖచ్చితంగా కలర్ అనేది రాలేదు కాబట్టి ఇక్కడ డబల్ బాండ్ సి డబల్ బాండ్ ఓ అంటే ఈ క్రోమోఫోర్స్ యొక్క నెంబర్ మీద బేస్ అయ్యి కలర్ అనేది వస్తుంది కాబట్టి దీన్ని ఈ నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి డిపెండెంట్ క్రోమోఫోర్ అని చెప్తాం. నెక్స్ట్ ది ఆక్సోక్రోమ్. ఆక్సోక్రోమ్ ఇక్కడ ఆక్సోక్రోమ్ అనేది చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి, ఇక్కడ క్రోమ్ అన్న కలరే, క్రోమో అన్న కూడా కలరే. ఇక్కడ క్రోమ్ అంటే ఖచ్చితంగా కలరే. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆక్సోక్రోమ్ అంటే యాన్ ఆక్సోక్రోమ్ ఈజ్ యాన్ ఆక్సిలరీ గ్రూప్ విచ్ ఇంటరాక్ట్ విత్ క్రోమోఫోర్. అంటే క్రోమోఫోర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే మనకి అన్సాచురేటెడ్ గ్రూప్ అనేది ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, ఇది ఒక క్రోమోఫోర్ అంటే ఒక గ్రూపు, అన్సాచురేటెడ్ గ్రూపు. ఈ గ్రూపు దేంతో ఇంటరాక్ట్ అవుతుందంటే ఆక్సిలరీ గ్రూప్ తో. ఆక్సిలరీ గ్రూప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమి ఇచ్చాడంటే ఆక్సిలరీ గ్రూప్స్ కి ఎనిలిన్ గ్రూప్ కానీ అంటే NH2 ఎమీన్ గ్రూప్, లేదా ఆల్కహాలిక్ గ్రూప్ కానీ ఎమీన్ గ్రూప్, ఇది ఆల్కహాలిక్ గ్రూప్. ఎమీన్ గ్రూప్, ఆల్కహాలిక్ గ్రూప్, ఈ గ్రూప్స్ ని రెండాటిని ఏమంటారంటే రెండాటిని ఆక్సిలరీ గ్రూప్స్ అని చెప్తాం. ఆక్సిలరీ గ్రూప్స్. ఈ ఆక్సిలరీ గ్రూప్స్ అనేవి ఇప్పుడు ఒకసారి చూడండి దేంతో ఇంటరాక్ట్ అవుతున్నాయి. ఈ ఆక్సిలరీ గ్రూప్స్ దేంతో ఇంటరాక్ట్ అవుతున్నాయి అంటే క్రోమోఫోర్ తో ఇంటరాక్ట్ అవుతుంది. ఏంటి? క్రోమోఫోర్. క్రోమోఫోర్. ఇప్పుడు చూడండి an auxiliary group which interact with chromophore అంటే ఆక్సిలరీ గ్రూప్ దేంతో ఇంటరాక్ట్ అవుతుంది? క్రోమోఫోర్ తో ఇంటరాక్ట్ అవుతుంది, కాజింగ్ బాథోక్రోమిక్ షిఫ్ట్. బాథోక్రోమిక్ షిఫ్ట్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఈ ఆక్సిలరీ గ్రూప్ అనేది క్రోమోఫోర్ తో ఇంటరాక్ట్ అవుతుందో అక్కడ ఏ షిఫ్ట్ వస్తుందంటే బాథోక్రోమిక్ షిఫ్ట్. ఇక్కడ ఈ షిఫ్ట్ గురించి మీకు చెప్పాలి, మీకు ఇది తెలియదు. బాథోక్రోమిక్ షిఫ్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాఫ్ అనేది గీసినప్పుడు ఈ గ్రాఫ్ లో ఒక దాని మీద ఒక ఎక్స్ యాక్సిస్ మీద మనకి తీసుకున్నట్లయితే లాంబ్డా వాల్యూస్ అనే వేవ్ లెంగ్త్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నట్లయితే వేవ్ లెంగ్త్
అబ్జార్ప్షన్ అనేది చూసుకున్నట్లయితే అబ్జార్ప్షన్ వేవ్ లెంగ్త్ ఈ రెండాట్లు అబ్జార్ప్షన్ వేవ్ లెంగ్త్ ఈ రెండాట్లకి మనకి గ్రాఫ్ అనేది గీస్తున్నట్లయితే ఇక్కడ వేవ్ లెంగ్త్ ని దేంతో చూపిస్తున్నాం లాంబ్డాతో చూపిస్తున్నాం మాక్సిమం ని లాంబ్డా మాక్సిమం తో చూపిస్తాం లాంబ్డా మాక్సిమం వాల్యూ అంటే వేవ్ లెంగ్త్ ఆఫ్ అబ్జార్ప్షన్ లైట్ అనేది దేంతో చూపిస్తామంటే లాంబ్డా మాక్సిమం వాల్యూతో చూపిస్తాం ఇక్కడ లాంబ్డా అంటే వేవ్ లెంగ్త్ అని చెప్తాం కదా వేవ్ లెంగ్త్ ఆఫ్ లాంబ్డా మాక్సిమం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ వేవ్ లెంగ్త్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడైనా కానీ మనకి ఈ సెంటర్ నుంచి ఆరిజిన్ నుంచి మనకి ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి పీక్ అంటే ఎక్కడైతే అబ్జార్ప్షన్ అనేది జరుగుతుందో ఒక సబ్స్టెన్స్ అనేది లైట్ ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఆ సబ్స్టెన్స్ ఎక్కువగా లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటే అక్కడ పీక్ అనేది ఎక్కువగా వస్తుంది ఎక్కడైతే ఏ ఎలక్ట్రాన్ దగ్గర అయితే పీక్ అనేది వస్తుందో ఆ ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు పీక్ అనేది ఎక్కువగా వస్తుంది పీక్స్ అనే విధంగా చూపిస్తాం అనుకోండి ఇలా ఉండదో ఇలా ఉన్నదని అనుకోండి ఇక్కడ రావాల్సినటువంటి అంటే ఈ ప్లేస్ లో రావాల్సినటువంటి పీక్ కాస్త ఏమైందంటే లాంగర్ వేవ్ లెంగ్త్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేవ్ లెంగ్త్ అనేది 400 ఉన్నట్లయితే ఇక్కడ 500 600 ఈ విధంగా పెరుగుతూ వెళ్తుంది ఈ విధంగా పెరిగినప్పుడు 400 దగ్గర రావాల్సినటువంటి పీక్ కాస్త 600 దగ్గరికి వచ్చింది అనుకోండి ఆ విధంగా జరగడానికి అంటే ఇక్కడ వచ్చింది అనుకోండి దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ గ్రూప్ అనేది బాథోక్రోమిక్ షిఫ్ట్ అనేది జరిగింది అని చెప్తాం బాథోక్రోమిక్ షిఫ్ట్ అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ అబ్జార్ప్షన్ పీక్ అంటే ఇక్కడ రావాల్సినటువంటి అబ్జార్ప్షన్ పీక్ కాస్త లాంగర్ వేవ్ లెంగ్త్ లోకి అంటే 600 వేవ్ లెంగ్త్ దగ్గర ఏమవుతుందంటే స్ప్లిట్ అవుతుంది ఈ విధంగా లాంగర్ వేవ్ లెంగ్త్ లోకి స్ప్లిట్ అయితే దానికి కారణం ఏంటంటే ఆ ఎఫెక్ట్ ఏమంటారంటే బాథోక్రోమిక్ షిఫ్ట్ అని చెప్తాం అంటే అబ్జార్ప్షన్ పీక్ అనేది లోవర్ వేవ్ లెంగ్త్ నుంచి హయ్యర్ వేవ్ లెంగ్త్ లోకి స్ప్లిట్ అయితే దాన్నే బాథోక్రోమిక్ షిఫ్ట్ అని చెప్తాం ఓకేనా ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఆక్సోక్రోమ్ అని చెప్తున్నట్లయితే ఒక ఆక్సిలరీ గ్రూప్ అనేది క్రోమోఫోర్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఇక్కడ దేనికి కారణం అవుతుందంటే that means the absorption which does not absorbs UV radiation but influence these groups the lambda maximum value of chromophore is changed are called oxochrome ఇక్కడ ఆక్సోక్రోమ్ అనేది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఆక్సిలరీ గ్రూప్ అనేది ఈ క్రోమోఫోర్ తో ఇంటరాక్ట్ అవుతుందో అప్పుడు ఏం జరుగుతుంది ఈ లాంబ్డా మాక్సిమం వాల్యూతో ఉన్నటువంటి ఈ ప్లేస్ లో తక్కువ వేవ్ లెంత్ కి రావాల్సినటువంటి పీక్ కాస్త లాంగర్ వేవ్ లెంత్ లోకి స్ప్లిట్ అవుతుంది దాన్నే బాథోక్రోమిక్ షిఫ్ట్ అనేది జరుగుతుంది బాథోక్రోమిక్ షిఫ్ట్ అని అంటున్నాం ఆ విధంగా జరగడానికి మెయిన్ కారణం ఏంటి ఆ క్రోమోఫోర్ కి ఈ ప్లేస్ లో మనకి ఓన్లీ క్రోమోఫోర్ కి ప్లేస్ లో పీక్ అనేది వచ్చినట్లయితే ఎప్పుడైతే ఈ ఆక్సిలరీ గ్రూప్ అనేది దీనికి ఇంటరాక్ట్ అయ్యిందో అప్పుడు మొత్తం ఆ సబ్స్టెన్స్ కాస్త ఏమవుతుందంటే ఇక్కడ రావాల్సిన పీక్ కాస్త లాంగర్ వేవ్ లెంత్ లోకి అంటే 600 లాంబ్డా మాక్సిమం దగ్గర నానోమీటర్స్ 600 నానోమీటర్స్ దగ్గర మనకి ఏమవుతుందంటే వేవ్ లెంగ్త్ నానోమీటర్స్ తో చూపిస్తాము కాబట్టి ఈ ప్లేస్ లో షిఫ్ట్ అయిందంటే షిఫ్ట్ అవడానికి కారణం ఏంటంటే ఈ గ్రూప్ అనేది దీనికి ఇంటరాక్ట్ అయినప్పుడు మాత్రమే జరుగుతుంది ఓకేనా ఇది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ క్రోమోఫోర్ అనేది అబ్జార్ప్షన్ అనేది జరగడానికి ఈ క్రోమోఫోర్ ఒక సబ్స్టెన్స్ లో ఉందనుకున్నట్లయితే అంటే ఆ గ్రూప్ అనేది దేంట్లో అయితే ఉందో ఈ సబ్స్టెన్స్ ఈ గ్రూప్ లో ఈ సబ్స్టెన్స్ ఒక పదార్థంలో ఈ సి డబుల్ బాండ్ గ్రూప్ ఉంది క్రోమోఫోర్ అనేది ఉంది దీన్ని జనరల్ గా క్రోమోజెన్ అని అంటాం మనకు తెలుసు ఆల్రెడీ దీన్ని దేంతో ఇంటరాక్ట్ చేస్తున్నామంటే ఆక్సిలరీ గ్రూప్ ఫర్ ఎగ్జాంపుల్ ఎమైన్ గ్రూప్ తో ఇంటరాక్ట్ చేయండి ఇంటరాక్ట్ చేస్తే ఇక్కడ క్రోమోఫోర్ కి రావాల్సినటువంటి ఒక పీక్ అనేది అబ్జార్ప్షన్ పీక్ అనేది దాని యొక్క వేవ్ లెంత్ అనేది మారిపోయి హయ్యర్ లాంగర్ వేవ్ లెంత్ లోకి షిఫ్ట్ అవుతుంది బాథోక్రోమిక్ షిఫ్ట్ అని చెప్పాం దీనికి కారణం ఏంటంటే ఇది దీనికి ఇంటరాక్ట్ అవ్వడం వల్లనే ఇక్కడ ఇది ఇంటరాక్ట్ అవ్వక ముందు ఈ క్రోమోఫోర్ కి ఒక పీక్ అనేది వస్తుంది అది ఎప్పుడు వస్తుందంటే ఒకవేళ ఇది యూవి రేడియేషన్ ని అబ్జార్బ్ చేసుకుంటే వస్తుంది లేదు ఇది యూవి రేడియేషన్ ని అబ్జార్బ్ చేసుకోకపోయినా
లైట్ ఎనర్జీ అనేది ఇది తీసుకోకపోయినా దీని యొక్క ఎలక్ట్రానిక్ స్పెక్ట్రమ్ అనేది చూసుకున్నట్లయితే ఆ స్పెక్ట్రమ్ లో ఉన్నటువంటి పీక్స్ కాస్త ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్ కి షిఫ్ట్ అవ్వాలంటే ఈ క్రోమోజోమ్ దీంతో ఇంటరాక్ట్ అయితే చాలు. ఇక్కడ ఏ విధమైనటువంటి యూవీ రేడియేషన్ ఉండవలసిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, డస్ నాట్ అబ్జార్బ్స్ యూవీ రేడియేషన్ అంటే యూవీ రేడియేషన్ అబ్జార్బ్ చేసుకోకపోయినా ఇక్కడ ఈ గ్రూప్ వల్ల ఏమవుతుందంటే ఒక ప్లేస్ లో రావాల్సినటువంటి పీక్ కాస్త ఈ ప్లేస్ కి షిఫ్ట్ అవుతుంది. అటువంటి ఈ మొత్తం పదార్థాన్ని ఏమంటారంటే ఆక్సోక్రోమ్ అని అంటాం. అంటే ఈ ఇక్కడ ఆక్సిలరీ గ్రూప్ దీనికి అటాచ్ అవ్వడం వల్ల అది జరుగుతుంది కాబట్టి మొత్తం ఆ సబ్స్టెన్స్ ఏమంటారంటే ఆక్సోక్రోమ్ అని చెప్తాం. ఇది ఆక్సోక్రోమ్ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఒక ఆక్సిలరీ గ్రూప్ అనేది క్రోమోఫోర్ తో ఇంటరాక్ట్ అవుతుంది. ఈ క్రోమోఫోర్ దీని యొక్క పీక్ అనేది చేంజ్ అవుతుంది లోవర్ వేవ్ లెంగ్త్ నుంచి హయ్యర్ వేవ్ లెంగ్త్ లోకి. ఇక్కడ ఏ విధమైనటువంటి యూవీ రేడియేషన్ అవసరం లేదు. ఇటువంటి ఈ గ్రూప్ ని ఏమంటారంటే ఆక్సిలరీ గ్రూప్ అని అంటాం. మొత్తం ఈ సబ్స్టెన్స్ ని ఆక్సోక్రోమ్ అని చెప్తాం. ఇది ఆక్సోక్రోమ్ గురించి. నెక్స్ట్ చూడండి, ఆక్సోక్రోమ్ లో టైప్స్ ఆఫ్ ఆక్సోక్రోమ్ చేసి ఆక్సోక్రోమ్ లో టైప్స్. ఈ టైప్స్ గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ ది 2 టైప్స్ ఉన్నాయి దీంట్లో. ఆక్సోక్రోమ్ లో 2 టైప్స్. ఇక్కడ చూడండి, బాథోక్రోమిక్ గ్రూప్ అనేది ఒకటి, రెండోది ఇప్సోక్రోమిక్ గ్రూప్ అనేది ఒకటి. గుర్తుపెట్టుకోవాలి పదాలు, బాథోక్రోమిక్ గ్రూపు, ఇప్సోక్రోమిక్ గ్రూపు. ఆల్రెడీ బాథోక్రోమిక్ షిఫ్ట్ ఆర్డర్ గురించి కొంచెం చెప్పాను, ఇక్కడ బాగా అర్థమవుతుంది. ఇక్కడ బాథోక్రోమిక్ గ్రూప్ అని అంటే ఏంటి? బాథోక్రోమిక్ గ్రూప్ అంటే ఏంటి? ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేస్తాము. ఇక్కడ చూడండి, బాథోక్రోమిక్ గ్రూప్స్ ఆర్ దోస్ గ్రూప్స్ విచ్ డీపెన్ ద కలర్ ఆఫ్ ద క్రోమోజన్. దట్ మీన్స్ they displace the lambda maximum value towards longer wavelength. ఆల్రెడీ మీకు డిస్కస్ చేస్తాము. షిఫ్టింగ్ ఆఫ్ అబ్జార్ప్షన్ పీక్ టువర్డ్స్ లాంగర్ వేవ్ లెంగ్త్ అంటే ఒక చోట రావాల్సినటువంటి పీక్ కాస్త మనకి దాని యొక్క ప్లేస్ అనేది చేంజ్ చేసుకుని వేరొక ప్లేస్ లోకి స్ప్లిట్ అయింది. అంటే ఇక్కడ షార్టర్ వేవ్ లెంగ్త్ అనేది తక్కువగా ఉంటుంది, ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ విధంగా షిఫ్ట్ అయింది? ఇక్కడ రావాల్సింది లాంగర్ వేవ్ లెంగ్త్ వైపు షిఫ్ట్ అయింది కాబట్టి ఏమంటున్నామంటే బాథోక్రోమిక్ షిఫ్ట్ అని చెప్తున్నాం. ఇక్కడ బాథోక్రోమిక్ గ్రూప్ అంటే ఏంటి? బాథోక్రోమిక్ గ్రూప్స్ ఆర్ దోస్ గ్రూప్స్ విచ్ డీపెన్ ద కలర్ ఆఫ్ ద క్రోమోజన్. ఇక్కడ ఒక క్రోమోజన్ యొక్క కలర్ అనేది డీపెన్ అంటే ఖచ్చితంగా ఎక్కువగా కలర్ అనేది ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా కనిపించే విధంగా డీప్ కలర్ అని చెప్తాం కదా, అటువంటి కలర్ అనేది వచ్చే విధంగా ఏం చేస్తుందంటే ఆ క్రోమోజన్ కి కలిగించేటటువంటి గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్స్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ టైప్స్ ఆఫ్ ఆక్సోక్రోమ్ లో బాథోక్రోమిక్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ షిఫ్ట్ అవ్వడం అనేది ఏంటంటే, ఒక బెంజీన్ అనేది ఉన్నట్లయితే బెంజీన్ ఆల్రెడీ తెలుసు మనకి. బెంజీన్ అనేది ఏ విధంగా ఉంటుంది? బెంజీన్ దీనికి ఒక ఆక్సిలరీ గ్రూప్ అనేది అటాచ్ చేసినట్లయితే, ఒక ఆక్సిలరీ గ్రూప్ అంటే బెంజీన్ కి ఆక్సిలరీ గ్రూప్ ఇంకొకటి తెలుసు మనకి, ఎమిన్ గ్రూప్ అనేది అటాచ్ చేస్తాం అనుకోండి. ఎమిన్ గ్రూప్ అనేది యాడ్ చేసే ఈ మొత్తం కాంపౌండ్ ఏమంటాం? ప్రైమరీ ఎమిన్ కానీ లేదా ఎనిలిన్ అని చెప్తాం. ఎనిలిన్. ఈ గ్రూప్ లో ఫస్ట్ మనకి అబ్జార్ప్షన్ పీక్ అనేది బెంజీన్ కి లోవర్ వేవ్ లెంగ్త్ దగ్గర వస్తుంది. ఎప్పుడైతే మనకి ఈ బెంజీన్ కి ఎమిన్ గ్రూప్ అనేది అటాచ్ అయిందో దాన్ని ఎనిలిన్ అని చెప్తున్నాం. ఈ ఎమిన్ గ్రూప్ అనేది అంటే NH2 అనేది ఏంటంటే ఆక్సిలరీ గ్రూప్ అని చెప్పాం. ఈ ఆక్సిలరీ గ్రూప్ వల్లనే ఈ బెంజీన్ యొక్క కలర్ అనేది చేంజ్ అవ్వి మనకి ఒక డీప్ కలర్ లో కనిపిస్తుంది. ఆ డీప్ కలర్ లోకి మారడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ ఆక్సిలరీ గ్రూప్ అనేది ఈ బెంజీన్ కి అటాచ్ అవ్వడం వల్ల. అప్పుడు ఏం జరుగుతుందంటే బెంజీన్ కి రావాల్సినటువంటి ఆ పీక్ అనేది కాస్త మారిపోయి లాంగర్ వేవ్ లెంగ్త్ నుంచి ఎమిన్ కి ఏమొస్తుందంటే షార్టర్ వేవ్ లెంగ్త్ నుంచి లాంగర్ వేవ్ లెంగ్త్ లోకి మనకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా షార్టర్ వేవ్ లెంగ్త్ నుంచి లాంగర్ వేవ్ లెంగ్త్ లోకి షిఫ్ట్ అవ్వడాన్ని ఏమంటామంటే
బాతోక్రోమిక్ షిఫ్ట్ అని చెప్తాం. బాతోక్రోమిక్ షిఫ్ట్ ఈ గ్రూప్ ఏమంటారంటే బాతోక్రోమిక్ గ్రూప్ అని. ఈ గ్రూప్ ఏమంటారు బాతోక్రోమిక్ గ్రూప్. తర్వాత ఏంటంటే రెండోది ఇప్సోక్రోమిక్ గ్రూప్. ఇప్సోక్రోమిక్ గ్రూప్ అంటే దీనికి ఇప్సోక్రోమిక్ గ్రూప్ ఇప్సోక్రోమిక్ ఎఫెక్ట్ అని కూడా అంటాం. అంటే ఇప్సోక్రోమిక్ గ్రూప్ ఉన్నటువంటి సబ్స్టెన్స్ లో జరిగేటటువంటి ఎఫెక్ట్ ని ఇప్సోక్రోమిక్ ఎఫెక్ట్ అని చెప్తాం. ఇక్కడ ఇప్సోక్రోమిక్ గ్రూప్స్ ఆర్ దోస్ గ్రూప్స్ విచ్ డిమినిష్ ఆర్ లైటర్ ద కలర్ ఆఫ్ ద క్రోమోజన్. దట్ మీన్స్ they cause displacement the lambda maximum value towards shorter wavelength. షార్టర్ వేవ్ లెంగ్త్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎప్పుడైతే బెంజిన్ కి NH3 అంటే ఆక్సిలరీ గ్రూప్ అనేది అటాచ్ చేస్తామో అప్పుడు ఎమిన్ కింద మారింది. ఎమిన్ కింద మారిన తర్వాత దాని యొక్క వేవ్ లెంగ్త్ అనేది షార్టర్ వేవ్ లెంగ్త్ నుంచి లాంగర్ వేవ్ లెంగ్త్ లోకి మారింది. ఇక్కడ ఏంటంటే లాంగర్ వేవ్ లెంగ్త్ నుంచి షార్టర్ వేవ్ లెంగ్త్ లోకి షిఫ్ట్ అవుతుంది. అంటే దీనికి ఆపోజిట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎమిన్ అనేది తీసుకోండి, NH2. ఎమిన్ అనేది తీసుకున్నట్లయితే ఈ ఆక్సిలరీ గ్రూప్ ని రిమూవ్ చేసినట్లయితే ఏమవుతుందంటే NH2 అనేది బయటకు తీసినట్లయితే మరలా ఏమైంది బెంజిన్ అనేది వస్తుంది. ఓకేనా, బెంజిన్ అనేది ఈ విధంగా వచ్చింది. అంటే దీనికి ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎనిలిన్ కి ప్లేస్ లో పీక్ అనేది వచ్చినట్లయితే ఈ ప్లేస్ లో లాంబ్డా మాక్సిమం వాల్యూ ఈ ప్లేస్ లో వచ్చినట్లయితే ఎప్పుడైతే దీని యొక్క ఆక్సిలరీ గ్రూప్ అనేది రిమూవ్ చేస్తామో దాని యొక్క లాంబ్డా మాక్సిమం వాల్యూ అంటే వేవ్ లెంగ్త్ అనేది వేవ్ లెంగ్త్ ఉన్నటువంటి లాంబ్డా మాక్సిమం వాల్యూ అనేది ఏమవుతుందంటే అబ్జర్ప్షన్ పీక్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ కలర్ అనేది డీప్ కలర్ ఉన్నటువంటి సబ్స్టెన్స్ కాస్త ఎప్పుడైతే ఈ సబ్స్టెన్స్ ఈ గ్రూప్ ని బయటకు రిమూవ్ చేస్తామో దీని యొక్క కలర్ అనేది చేంజ్ అవ్వి లైటర్ లేదా డెమినిష్ అని చెప్తాం. లైట్ కలర్ లోకి మారిపోతుంది. అంటే చాలా కొంచెం తక్కువ కలర్ ఉన్నటువంటి సబ్స్టెన్స్ కింద మారిపోతుంది. అప్పుడు ఈ ప్లేస్ నుంచి మరలా ఏమవుతుందంటే ఈ ప్లేస్ లోకి పీక్ అనేది షిఫ్ట్ అయిపోతుంది. అంటే లాంగర్ వేవ్ లెంత్ నుంచి షార్టర్ వేవ్ లెంత్ లోకి మనకి షిఫ్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 400 నానోమీటర్, ఇది 600 నానోమీటర్ అని అనుకున్నట్లయితే ఈ ప్లేస్ నుంచి 400 లోకి మనకి ఏమవుతుందంటే ఈ పీక్ అనేది షిఫ్ట్ అయిపోతుంది. ఈ విధంగా లాంగర్ వేవ్ లెంత్ నుంచి షార్టర్ వేవ్ లెంత్ లోకి అబ్జర్ప్షన్ పీక్ అనేది షిఫ్ట్ అవడాన్ని ఏమంటారంటే ఇప్సోక్రోమిక్ ఎఫెక్ట్ అని చెప్తాం. ఈ విధంగా జరగడానికి కావాల్సినటువంటి గ్రూప్ ని అంటే ఈ గ్రూప్ రిమూవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వేవ్ లెంత్ తో ఉన్నటువంటి పీక్ కాస్త షార్టర్ వేవ్ లెంత్ లోకి షిఫ్ట్ అవుతుంది. కాబట్టి ఇటువంటి గ్రూప్ ని ఏమంటారంటే ఇక్కడ ఈ గ్రూప్ ని ఏమంటారంటే ఇప్సోక్రోమిక్ గ్రూప్ అని చెప్తారు. అంటే ఏం లేదు, ఇక్కడ ఏదైతే గ్రూప్ ఉంటుందో ఆ గ్రూప్ ని రిమూవ్ చేసినప్పుడు దాని యొక్క పీక్ అనేది షార్టర్ వేవ్ లెంత్ లోకి వస్తే ఇప్సోక్రోమిక్ గ్రూప్ కింద, లేదా లాంగర్ వేవ్ లెంత్ లోకి వెళ్తే బాతోక్రోమిక్ గ్రూప్ కింద మనం చెప్తాం. ఇది ఇప్సోక్రోమిక్ గ్రూప్, బాతోక్రోమిక్ గ్రూప్, 2 టైప్స్. వాటి మీద బేసెస్ కి 2 టైప్స్ ఆఫ్ షిఫ్ట్స్ అనే ఉన్నాయి. ఇవి ఇంపార్టెంట్ షిఫ్ట్స్. ఇవి రెండు కూడా మనకి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే బాతోక్రోమిక్ గ్రూప్ మీద బేసెస్ కి బాతోక్రోమిక్ షిఫ్ట్, దీన్ని ఏమంటారంటే రెడ్ షిఫ్ట్ అని కూడా అంటారు. రెడ్ షిఫ్ట్. అదే విధంగా ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే ఇప్సోక్రోమిక్ గ్రూప్ మీద బేసెస్ కి ఇప్సోక్రోమిక్ షిఫ్ట్ ఆర్ బ్లూ షిఫ్ట్ అని అంటారు. బాతోక్రోమిక్ షిఫ్ట్ ని రెడ్ షిఫ్ట్ అని, ఇప్సోక్రోమిక్ షిఫ్ట్ ని బ్లూ షిఫ్ట్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ది బాతోక్రోమిక్ షిఫ్ట్, బాతోక్రోమిక్ షిఫ్ట్ లేదా రెడ్ షిఫ్ట్ అని చెప్తాం. రెడ్ షిఫ్ట్. ఇక్కడ బాతోక్రోమిక్ షిఫ్ట్ అంటే ఆల్రెడీ తెలుసు, ద షిఫ్టింగ్ ఆఫ్ అబ్జార్ప్షన్ పీక్ టువర్డ్స్ హయ్యర్ వేవ్ లెంగ్త్ లేదా లాంగర్ వేవ్ లెంగ్త్. ఇక్కడ హయ్యర్ అనొచ్చు లేదా లాంగర్ వేవ్ లెంగ్త్ ఈజ్ కాల్డ్ బాతోక్రోమిక్ షిఫ్ట్ ఆర్ రెడ్ షిఫ్ట్. ఆల్రెడీ చెప్పాను మనకి బాతోక్రోమిక్ గురించి, బాతోక్రోమిక్ గ్రూప్ గురించి చెప్పినప్పుడు ఈ ప్లేస్ లో రావాల్సినటువంటి పీక్ కాస్త లాంగర్ వేవ్ లెంత్ లోకి అంటే హయ్యర్ వేవ్ లెంత్ లోకి షిఫ్ట్ అయింది అనుకున్నట్లయితే అటువంటి షిఫ్ట్ ఏమంటారంటే బాతోక్రోమిక్ షిఫ్ట్, బాతోక్రోమిక్ షిఫ్ట్ ఆర్ రెడ్ షిఫ్ట్ అని అంటాం. అంటే అబ్జార్ప్షన్ పీక్ ఒక చోట నుంచి ఒక వేరే చోటకి స్ప్లిట్ అవుతుంది. అది కూడా షార్టర్ వేవ్ లెంత్ నుంచి లాంగర్ వేవ్ లెంత్ లోకి షిఫ్ట్ అవుతుంది. ఆ విధంగా షిఫ్ట్ అవుతే దాన్నే బాతోక్రోమిక్ షిఫ్ట్ లేదా రెడ్ షిఫ్ట్ అని చెప్తాం.
దీనికి సంబంధించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది చెప్దాం. దీంట్లో సార్ చూడండి, బాథోక్రోమిక్ షిఫ్ట్ కి సంబంధించి ఎగ్జాంపుల్ ఇథిలీన్. Ethylene gives absorption peak at 171 nanometer due to pi to pi star electronic transitions. If there is conjugation to it, gives absorption peak at 217 nanometer. అంటే ఇథిలీన్ కి 171 నానోమీటర్ దగ్గరే అబ్జర్ప్షన్ పీక్ వస్తుంది. అదే దాని ఇథిలీన్ యొక్క కాంజుగేషన్ అనేది చూసుకున్నట్లయితే దానికి 217 నానోమీటర్ దగ్గర అబ్జర్ప్షన్ పీక్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ 171 నుంచి 217 నానోమీటర్స్ కి షిఫ్ట్ అవుతుంది. దాంట్లో జరిగేటటువంటి ట్రాన్సిషన్ ఏంటి? పై టు పై స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్. ఆల్రెడీ చెప్పాను మనకి ఈ విధంగా ఉన్నప్పుడు దీంట్లో ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అనేది పై నుంచి పై స్టార్ కి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి జరుగుతాయి అని ఆల్రెడీ చెప్పాను. అబ్జర్ప్షన్ వల్ల యూవి రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుని ఒక ఎలక్ట్రాన్స్ అనేవి సిగ్మా టు సిగ్మా స్టార్, పై సిగ్మా టు పై స్టార్, ఈ విధంగా చెప్పాను కదా మన ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ 4 టైప్స్ అవి ఇక్కడ జరుగుతాయి. దీంట్లోని కూడా ఇక్కడ ఇథిలీన్ అనేది తీసుకున్నట్లయితే ఇథిలీన్ అనేది ఫార్ములా చూసుకున్నట్లయితే CH2 డబల్ బాండ్ CH2. ఇథిలీన్ ఇక్కడ బాథోక్రోమిక్ షిఫ్ట్ గురించి చెప్తాం కాబట్టి దీన్ని రెడ్ షిఫ్ట్ అని అంటున్నాం. ఇథిలీన్ కి కాస్త దీని యొక్క కాంజుగేషన్ అనేది రాసినట్లయితే CH2 డబల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH డబల్ బాండ్ CH2. అంటే ఇథిలీన్ యొక్క కాంజుగేటెడ్ గ్రూప్ ఇది. ఇక్కడ బాథోక్రోమిక్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. ఇది ఇథిలీన్, ఇది 1 2 3 4 1 దగ్గర 3 దగ్గర డబల్ బాండ్ ఉన్నాయి కాబట్టి 1, 3 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్ అంటాం. బ్యూటా డయీన్ 2 ఈన్స్ అనేవి ఉన్నాయి, 2 డబల్ బాండ్స్ ఉన్నాయి. 1, 3 బ్యూటా డయీన్ అని. ఈ బ్యూటా డయీన్, ఇది ఇథిలీన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇథిలీన్ కి అబ్జర్ప్షన్ పీక్ ఎక్కడ వస్తుంది? 171 నానోమీటర్ దగ్గర వస్తుంది. దీని యొక్క కాంజుగేషన్ ఇది కాబట్టి ఇది ఎక్కడ వస్తుంది? 217 నానోమీటర్ దగ్గర వస్తుంది. అంటే ఏమవుతుంది? ఈ పీక్ కాస్త ఈ ప్లేస్ లో రావాల్సింది ఈ ప్లేస్ లో వస్తుంది. అంటే 171 దగ్గర రావాల్సింది 217 దగ్గర వస్తుంది. కాబట్టి ఇక్కడ అబ్జర్ప్షన్ పీక్ ఎక్కడ షిఫ్ట్ అయింది? లాంగర్ వేవ్ లెంత్ లోకి షిఫ్ట్ అయింది. ఇటువంటి దాన్ని ఏమంటారంటే బాథోక్రోమిక్ షిఫ్ట్ లేదా రెడ్ షిఫ్ట్ అని చెప్తున్నాం. ఇక్కడ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ ఎక్కడ జరుగుతుంది? పై టు పై స్టార్ ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ అన్న, ఎందుకంటే పై ఎలక్ట్రాన్స్ మాత్రమే, ఒకటి సిగ్మా బాండ్, రెండోది పై బాండ్. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైట్ స్టేట్ కి వెళ్ళినప్పుడు పై బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ నుంచి పై స్టార్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ లోకి వెళ్ళి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి జరుగుతుంది. దీని యొక్క కాంజుగేటెడ్ గ్రూప్ ఏంటంటే ఇది. కాంజుగేటెడ్ గ్రూప్ అని ఎలా చెప్తాం? కాంజుగేటెడ్ గ్రూప్ అనేది ఏ విధంగా చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్ CH2 డబల్ బాండ్ CH2 ఉంది. ఇంకొక గ్రూప్ తీసుకున్నట్లయితే CH2 డబల్ బాండ్ CH2 ఉంది. దీంట్లో ఒక హైడ్రోజన్, దీంట్లో ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసినట్లయితే దీని నుంచి రెండాట్ల మధ్యన CH2 డబల్ బాండ్ CH, ఈ రెండాట్ల మధ్యన బాండ్ అనేది మనకి రెండాట్ల మధ్యన బాండ్ ఫామ్ అవుతుంది. CH డబల్ బాండ్ CH2 ఈ విధంగా వస్తుంది. ఇదే 1,3 బ్యూటడైన్. దీని యొక్క కాంజుగేషన్ ఈ విధంగా మనకి అబ్జర్ప్షన్ పీక్ లాంగర్ వేవ్ షార్టర్ వేవ్ లెంత్ నుంచి లాంగర్ వేవ్ లెంత్ లో షిఫ్ట్ అవుతుంది కాబట్టి బాథోక్రోమిక్ షిఫ్ట్ పై టు పై స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అనేది దీంట్లో జరిగింది. అదే విధంగా నెక్స్ట్ ది ఇప్సోక్రోమిక్ షిఫ్ట్ ఆర్ బ్లూ షిఫ్ట్ అని చెప్తాం. ఇక్కడ ద షిఫ్టింగ్ ఆఫ్ అబ్జర్ప్షన్ పీక్ టువర్డ్స్ లోవర్ వేవ్ లెంత్, షార్టర్ వేవ్ లెంత్ ఈజ్ కాల్డ్ ఇప్సోక్రోమిక్ షిఫ్ట్ ఆర్ బ్లూ షిఫ్ట్. అంటే మనకి దీంట్లో 1,3 బ్యూటడైన్ అని తీసుకోండి. 1,3 బ్యూటడైన్ CH2 డబల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH డబల్ బాండ్ CH2 ఇది తీసుకునేది 1,3 బ్యూటడైన్. ఆల్రెడీ తెలుసు బ్యూటడైన్ 1,3 బ్యూటడైన్. దీనికి అబ్జర్ప్షన్ పీక్ ఎక్కడ వస్తుంది? 171 నానోమీటర్ దగ్గర వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ రాస్తుంది 171 నానోమీటర్ దగ్గర వచ్చినటువంటిది కాస్త దాని యొక్క
పీక్ అనేది ఏ విధంగా షిఫ్ట్ అవుతుందంటే దీని యొక్క కాంజుగేషన్ అనేది రిమూవ్ చేసినట్లయితే ఇథిలీన్ అనేది వస్తుంది. CH2 డబల్ బాండ్ CH, ఇది ఇథిలీన్. దీనికి ఇథిలీన్, ఇది దీనికి 171 నానోమీటర్ దగ్గర ఏమొస్తుందంటే మనకి అబ్జార్ప్షన్ పీక్ అనేది వస్తుంది. అంటే ఏమైంది, అబ్జార్ప్షన్ పీక్ ఇక్కడ రావాల్సింది కాస్త ఎలా షిఫ్ట్ అయింది, ఈ ప్లేస్ లో షిఫ్ట్ అయింది. అంటే షార్టర్ వేవ్ లెంగ్త్, అంటే దీని దగ్గరికి ఆరిజిన్ దగ్గరికి షిఫ్ట్ అయింది కాబట్టి షార్టర్ వేవ్ లెంగ్త్ లో షిఫ్ట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా జరిగేటటువంటి ట్రాన్సిషన్ ఏంటంటే π to π స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. అంటే ద షిఫ్టింగ్ ఆఫ్ అబ్జార్ప్షన్ పీక్ టువర్డ్స్ షార్టర్ వేవ్ లెంగ్త్, షార్టర్ లేదా లోవర్ వేవ్ లెంగ్త్ ఈస్ కాల్డ్ బాథోక్రోమిక్ షిఫ్ట్, ఇప్సోక్రోమిక్ షిఫ్ట్ ఆర్ బ్లూ షిఫ్ట్ అని చెప్తాం. దీనికి కూడా 1,3 బెటాడైన్ తీసుకున్నట్లయితే దానికి 217 దగ్గర నానోమీటర్ దగ్గర పీక్ అనేది రావాలి. కాకపోతే అది షిఫ్ట్ అవ్వి ఏమవుతుందంటే దాని యొక్క కాంజుగేషన్ అనేది రిమూవ్ చేయడం వల్ల దాని యొక్క అబ్జార్ప్షన్ పీక్ అనేది 171 నానోమీటర్ దగ్గర వచ్చింది. లోవర్ గా షిఫ్ట్ అయింది కాబట్టి దీన్ని ఇప్సోక్రోమిక్ ఎఫెక్ట్ అని చెప్తున్నాం, లేదా బ్లూ షిఫ్ట్ అని చెప్తాం. ఇవి రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఖచ్చితంగా రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే టుమారో నుంచి, అంటే రేపటి నుంచి మీకు ఖచ్చితంగా ఒక 2 or 1 క్వశ్చన్స్ మీకు అసైన్మెంట్కి ఇస్తాను. ఏదో ఒకటి ఖచ్చితంగా రాయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు రాసేసి పర్సనల్ గ్రూప్కి సెండ్ చేయండి. పర్సనల్ గ్రూప్స్ లో మనకి మీకు నెంబర్ అనేది తెలుసు ఆల్రెడీ. నా నెంబర్ 9989390634. ఈ గ్రూప్కి మీరు అసైన్మెంట్ అనేది రాసి గ్రూప్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా అందరూ కూడా మీరు చేయాలి. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఎంపీసీ కెమిస్ట్రీ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ నెంబర్కి మీరు అసైన్మెంట్ రాసి ఖచ్చితంగా సెండ్ చేయాలి. మరలా మీకు రీసెండ్ చేస్తాం కరెక్షన్ చేసి. ఓకేనా, అందరూ చేయాలి. ఒకసారి చెక్ చేసుకోండి. అందరూ కూడా క్లాసులు అనేది మీరు మిస్ అవ్వకుండా వినండి. ఇది 4th యూనిట్, అంటే యూనిట్ 1 లాస్ట్కి వచ్చింది. ఇప్పుడు వరకు అయితే మొత్తం 4 యూనిట్స్ అవుతున్నాయి, ఇంకొక యూనిట్ ఉంది. ఓకే, అందరూ కూడా మీరు టైంలో మీరు చదువుకున్నట్లయితే మీకు ప్రాబ్లం అనేది ఏమి రాకుండా ఖచ్చితంగా అందరూ కూడా మంచి మార్కుల్లో పాస్ అవుతారు. అసైన్మెంట్స్ అనేవి ఖచ్చితంగా రాయవలసి ఉంటుంది. ఈ అసైన్మెంట్ మీద మీ ప్రాక్టికల్ మార్క్స్ కానీ లేదా మీకు ఇంటర్నల్ మార్క్స్ కానీ మీకు పడతాయి. ఖచ్చితంగా మీరు అందరూ కూడా సెండ్ చేయవలసినటువంటి ఉంటుంది అవసరం. ఓకేనా, థ్యాంక్ యూ.